Hello ladies and gentlemen, welcome to the show. సో మనం మార్స్ ఇన్ హౌసెస్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ వీడియోలో కుజుడు మీ యొక్క పంచమ స్థానంలో ఉన్నట్లయితే మీ జీవితాన్ని, మీ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాడన్న దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ బిగిన్. కుజుడు అంటే ఏంటి? కుజుడు మనలోని ధైర్యం, మనలోని సాహసం, మనలోని ఫైట్ చేసే గుణం, మనలో ఉండే డిఫెన్సివ్ మెకానిజం. ప్రతి మనిషిలోని ఆ ఫైటింగ్ తత్వం ఉంటుంది. కొంతమందిలో ఆ ఫైటింగ్ తత్వం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. కొంతమంది మంచి విషయాలకు ఫైట్ చేస్తూ ఉంటారు, కొంతమంది దుర్మార్గమైన విషయాలకు ఫైట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అది ఈ కుజుడి యొక్క పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మనలో ఫైటింగ్ తత్వం అన్నది ఏ స్థాయిలో ఉంటుంది, మనలో ఉండే ధైర్య సాహసాలు ఏ స్థాయిలో ఉంటాయి, మనని మనం కాపాడుకునే ఆ డిఫెన్సివ్ మెకానిజం అన్నది ఏ స్థాయిలో ఉంటుందన్నది కుజుడు రిప్రజెంట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఇటువంటి కుజుడు 5th హౌస్లో ఉన్నాడు. 5th హౌస్ అంటే ఏంటి? 5th హౌస్ అంటే మనని మనం వ్యక్తపరచుకోవడం అనమాట. క్రియేటివ్గా మనని మనం వ్యక్తపరచుకోవడం. ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. క్రియేటివ్గా వ్యక్తపరచుకోవడం అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఈ 3 ఈ 5th హౌస్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. శారీరకంగా మనం క్రియేటివ్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? మనకు పుట్టే సంతానం, మన శరీరం నుంచి ఇంకొక జీవిని పుట్టించడం క్రియేట్ చేస్తున్నట్టే కదా, మనం ఇంకొక లైఫ్ని క్రియేట్ చేస్తున్నాం. సో మన యొక్క సంతానాన్ని 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. మానసికంగా అంటే మనం ఆర్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం అంటే ఇప్పుడు లలిత కళలు కావచ్చు, ఆర్టిస్టిక్ క్వాలిటీస్ కావచ్చు, కథలు రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనలో ఉండే క్రియేటివిటీ అన్నమాట. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అది పంచమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా మనలో ఉండే ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా ఉంటుంది. మనం అంటే 5th హౌస్ ఉపనిషత్తుల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఏన్షియంట్ టెక్స్ట్ అంటారు కదా, అంటే చాలా ప్రాచీనమైన గ్రంథాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ మతపరమైన విషయాలు కావచ్చు, ఆధ్యాత్మికపరమైన విషయాలు కావచ్చు, వాటి గురించి తెలియచేసే ఈ యొక్క గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాగే 5th హౌస్ మన యొక్క రొమాంటిక్ రిలేషన్షిప్స్ని, మనలో ప్రేమించే గుణాన్ని, ఇవన్నీ కూడా 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. మన లక్ని కూడా 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇటువంటి స్థానంలోకి కుజుడు వచ్చినప్పుడు వీళ్ళు చాలా ఆర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. వీళ్ళు కనుక యాక్టర్లు అయినట్లయితే చాలా బాగా నటించగలుగుతారు. అంటే కుజుడు పొజిషన్ బాగుండి శుక్రుడు కూడా సపోర్ట్ చేస్తున్నట్లయితే ఎవరైతే సినిమా నటులుగాను లేకపోతే స్టేజ్ యాక్టర్స్గాను ఉంటారో, కొంతమంది చాలా డ్రమాటిక్గా నటించగలుగుతూ ఉంటారు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు స్టేజ్ మీద. అటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. సో ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అన్నది చాలా డైనమిక్గా ఉంటుంది అనమాట కుజుడు 5th హౌస్లో ఉన్నట్లయితే. అలాగే 5th హౌస్లో కుజుడు ఉంటే లవ్ లైఫ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. వీళ్ళు చాలా గాఢమైన ప్రేమికులు అనమాట. వీళ్ళు రొమాంటిక్ రిలేషన్షిప్ చాలా గాఢంగా ఉంటుందన్నమాట. వీళ్ళు ప్రేమిస్తే చాలా తీవ్రంగా, చాలా గాఢంగా ప్రేమిస్తారనమాట. కొంతమంది చూస్తూ ఉంటాం చిన్న వయసు నుంచి కూడా లవ్లో చాలా యాక్టివ్గా ఉంటారు, రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటారు, చాలా ప్యాషనేట్గా ఉంటారనమాట. చిన్నప్పటి నుంచే వాళ్ళు ప్రేమలో చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రేమ వ్యవహారాల్లో. అలాగే ఒక్కొక్కసారి కొన్ని రాసుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి లేకపోతే ధనుస్సు రాశి, అటువంటి రాసుల్లో అంటే ఎంతో కొంత ఆధ్యాత్మికంగా ఉన్న రాసుల్లోని ఏం జరుగుతుందంటే వీళ్ళు తాంత్రిక్ సెక్షువాలిటీ, తంత్ర లేకపోతే తాంత్రిక్ సెక్షువాలిటీ ఇటువంటి వీటిల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే 5th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు 5th హౌస్ అంటే మన చిల్డ్రన్. సో కుజుడు అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్, కుజుడు అంటే హింస, వైలెన్స్. సో ఒక్కొక్కసారి వీళ్ళకి మిస్క్యారేజ్ అవ్వడం, మహిళలకు మిస్క్యారేజ్ అవ్వడం లేకపోతే అబార్షన్స్ జరగడము, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల పట్ల వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా, చాలా అథారిటేటివ్గా, చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే 5th హౌస్ మన యొక్క లక్ని రిప్రజెంట్ చేస్తుంది, మన అదృష్టాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కుజుడు ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. భూమికి కారకుడు కుజుడు. సో లక్, భూమి ఈ రెండు కలుస్తున్నాయి అనమాట. సో వీళ్ళకి రియల్ ఎస్టేట్,
రియల్ ఎస్టేట్‌లో వీళ్ళకి అదృష్టం బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుందనమాట. ఎప్పుడైతే వీళ్ళు ల్యాండ్స్‌ని కొనడము, అమ్మడము ఇటువంటివి చేస్తారో అటువంటి విషయాల్లో వీళ్ళకి చాలా అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంటుందనమాట. అలాగే పంచమ స్థానం నుంచి కుజుడు అష్టమ స్థానాన్ని చూస్తాడు. సో, ఈ అష్టమ స్థానం అంటే ఏంటి? సడెన్‌గా జరిగే ఈవెంట్స్ అనమాట. ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్స్ ఉంటాయి. యాక్సిడెంట్స్ అన్నవి సడెన్‌గా జరుగుతూ ఉంటాయి. సో, వీళ్ళు వాహనాలవి నడిపేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే సడెన్‌గా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంపై కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి సడెన్ ఈవెంట్స్ ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు వాహనాలు నడిపేటప్పుడు అది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది. అలాగే అష్టమ స్థానం అన్నది మన యొక్క ఇన్‌లాస్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మన యొక్క ఇన్‌లాస్ తోటి వీళ్ళకి కొంచెం తగువులు ఏర్పడడం, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ స్థానం మన యొక్క పార్ట్నర్ యొక్క వెల్త్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో, వీళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క ధనంతోటి ఈ గ్యాంబ్లింగ్ చేయడం, ఇటువంటివి గ్యాంబ్లింగ్ లేకపోతే పెట్టుబడులు పెట్టడాలు ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ హౌస్ నుంచి కుజుడు 11థ్ హౌస్‌ని కూడా చూస్తాడు. సో, ఎప్పుడైతే 11థ్ హౌస్‌ని చూస్తాడో వీళ్ళకి ఫ్రెండ్స్ తోటి కొంచెం తగాదాలు రావడము, ఫ్రెండ్స్ తోటి విభేదాలు రావడము, గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఫిఫ్త్ హౌస్ మన యొక్క ఎడ్యుకేషన్‌ని అంటే మన గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్‌ని ఫిఫ్త్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఫోర్త్ హౌస్ మన స్కూల్ ఎడ్యుకేషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఫిఫ్త్ హౌస్ మన గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఆ లెవెల్ ఎడ్యుకేషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి కుజుడు ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్‌లో ఉంటాడో వీళ్ళు ఇంజినీరింగ్ రంగాల్లో ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇంజినీరింగ్ రంగాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కుజుడు ఒక ఇంజినీర్ అనమాట. ఒక టెక్నికల్ ఇంజినీర్. అలాగే ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా మనం ఎక్కువ కుజుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను కూడా మనం ఎక్కువ చూడొచ్చు. సో, ఫిఫ్త్ హౌస్‌లో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో సివిల్ ఇంజినీర్ లేకపోతే ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇటువంటి ఇంజినీరింగ్ స్టడీస్‌లో వీళ్ళు ఎక్కువ సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ హౌస్ అన్నది మన యొక్క టెంపర్‌మెంట్. ఫిఫ్త్ హౌస్ ఒరిజినల్‌గా సూర్యుడు పాలిస్తాడు, రవి పాలిస్తాడనమాట. ఎందుకంటే ఒరిజినల్ జోడియాక్‌లో ఫిఫ్త్ సైన్ ఏంటి? సింహరాశి. సో, ఇక్కడ ఆ సింహరాశి ఎనర్జీ ఇక్కడ ఉంటుందన్నమాట ఫిఫ్త్ హౌస్‌లో. సో, ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్‌లో కుజుడు ఉంటాడో వీళ్ళకి ఆ కోపం ఎక్కువ ఉంటుంది. చాలా చిరాకు ఎక్కువ ఉంటుంది. చాలా అన్నిట్లికి కూడా ఎక్కువ కోప్పడుతూ ఉంటారనమాట. సో, అది జరిగే అవకాశం ఉంటుంది. సో, అలాగే ఫిఫ్త్ హౌస్ నుంచి కుజుడు ఎయిత్ హౌస్‌ని చూసినప్పుడు ఎయిత్ హౌస్ అకల్ట్ నాలెడ్జ్, జ్యోతిష్యము, తంత్ర ఇటువంటి విషయాల్లో వీళ్ళకి చాలా ఆసక్తి ఉంటుందన్నమాట. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం ఫిఫ్త్ హౌస్‌లో ఉన్నప్పుడు వీళ్ళు చాలా రొమాంటిక్‌గా, సెక్షువల్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్ నుంచి ఎయిత్ హౌస్ చూస్తుందో వీళ్ళు తాంత్రిక్ సెక్షువాలిటీ లేకపోతే ఈ తంత్ర సాధన, ఈ తంత్ర విద్య ఇటువంటి విషయాల్లో ఎక్కువ వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ నేను చూసాను. నేను ఒక ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఎనీహౌ వీళ్ళకి ఆ తాంత్రిక్ సెక్షువాలిటీ పట్ల చాలా ఆసక్తి ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ హౌస్ ఎయిత్ హౌస్‌ని చూసినప్పుడు ఎయిత్ హౌస్ మన యొక్క ఇన్‌లాస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇన్‌లాస్ తోటి వీళ్ళకి చిన్న చిన్న భేదాలు, విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో, అలాగే కుజుడు ఫిఫ్త్ హౌస్ నుంచి 11థ్ హౌస్ చూస్తాడు. 11థ్ హౌస్ అంటే ఏంటి? మన యొక్క ఇన్‌కమింగ్ గెయిన్స్, మన యొక్క సంపాదన, మన యొక్క ధనాన్ని ఎలా సంపాదిస్తాం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది 11థ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో, కుజుడు ఫిఫ్త్ హౌస్‌లో ఉండి ఆ లక్‌ని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో, 11థ్ హౌస్‌లో ఆ గెయిన్స్‌ని చూస్తున్నాడు అనమాట. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఎక్కువ స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో షేర్ మార్కెట్స్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఇటువంటి లక్ బేస్డ్ కెరియర్ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ హౌస్‌లో వీళ్ళు క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఆర్టిస్టులు గాను, యాక్టర్స్ గాను, క్రియేటివ్ పీపుల్‌గా వీళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ విధంగా వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఫ్రెండ్స్ తోటి కూడా ఎక్కువ పార్ట్నర్‌షిప్స్ చేయడము ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తోటి గొడవలు పడడం. ఎందుకంటే కుజుడంటే ఆ ఫైటర్. ఎప్పుడైతే సెవెంత్ హౌస్ అంటే పంచమ స్థానాన్ని నుంచి 11వ స్థానాన్ని చూస్తాడో ఆ ఫ్రెండ్స్ తోటి కొంచెం విభేదాలు రావడము, గొడవలు జరగడం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఫిఫ్త్ హౌస్ నుంచి 12వ స్థానాన్ని కూడా చూస్తాడు కుజుడు. ఎప్పుడైతే 12వ స్థానం అంటే మన సబ్‌కాన్షియస్ ఇమాజినేషన్, మన యొక్క ఇమాజినేషన్ 12థ్ హౌస్ అనమాట.
సో వీళ్ళకి ఇమాజినేషన్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఊహించుకోగలుగుతారు, గొప్ప గొప్పగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 5th హౌస్ అన్నది, ఆ క్రియేటివ్ హౌస్ అన్నది చాలా యాక్టివ్గా ఉంది. కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ కుజుడు ఎప్పుడైతే 12th హౌస్ చూస్తాడో వాళ్ళ ఇమాజినేషన్ అన్నది చాలా పవర్ఫుల్గా మారుతుంది అనమాట. ఒకవేళ శుక్రుడు కనుక సహకరించినట్లయితే, శుక్రుడు క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి శుక్రుడు కనుక మంచి పొజిషన్లో ఉన్నట్లయితే వీళ్ళు గొప్ప గొప్ప ఆర్ట్ని క్రియేట్ చేయగలుగుతారనమాట. అలాగే 12th హౌస్ అగైన్ బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వీళ్ళు ఈ సెక్షువల్ యాక్టివిటీ అన్నది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో కుజుడు కనుక 5th హౌస్లో ఉంటే ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క బర్త్ చార్ట్లో కుజుడి యొక్క పొజిషన్ తెలియకపోతే నాకు ఈమెయిల్ చేయండి. నా యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Thank you so much for watching. Keep watching Think Astro. Thank you.